వివాహం అనంతరం జరిపే ఈ శుభకార్యం గురించి రకరకాల సందేహాలు సహజం. అయితే శాస్త్రీయంగా ఈ గర్భాధాన కార్యక్రమం ఎలా జరపాలో పెద్దలు నిర్ణయించారు. దాన్ని ఫాలో అయితే చాలు. ఈ తంతు రాత్రిపూటే జరపాలి. లగ్నంలో కానీ అష్టమంలో కానీ గ్రహాలు ఉండకూడదు. గురు, చంద్ర, శుక్రులు బలంగా ఉండాలి. పంచపర్వాలు, శ్రాద్ధ దినాలు పనికిరావు. వృషభ, కర్కాటక, కన్యాతుల, ధనుర్, మీన లగ్నాలు మంచివి. సోమ, బుధ, గురు, శుక్రవారములు విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం మొదలగు నక్షత్రములు మంచివి. పీటలపై వసంతం చల్లిన వస్త్రములను వేసి వరుణిచే గృహ్య సూత్రానుసారం గర్భధాన సంకల్పం చెప్పించి స్వస్తి పుణ్యాహ వాచనాదికములు చెప్పించి మాతృకా పూజ, నాంది శ్రాద్ధము జరిపించవలెను. ముహూర్తం సమయం ఎక్కువగా ఉంటే వధూవరులను ఎదురెదురుగా కూర్చోబెట్టి వారి చేత బంతులాడిస్తారు. ఈ విధంగా వారిద్దరి మధ్య కొంత బిడియం పోతుంది. బ్రహ్మ, అగ్ని, సూర్య ప్రజాపతులకు పూజ చేయవలెను. వరుడు వధువు నడుమును సృజించి విష్ణోర్యోనిం కల్పయతు అను మంత్రమును 3 సార్లు పఠించి సంగమము చేయించవలెను. హోమము చేయకపోయినచో పిల్లి తీగాలు, పన్నేరు గడ్డల రసము స్త్రీ యొక్క దక్షిణ నాసపుటము నందు విడిచి సంగమం చేయవలెను. తరువాత నిద్ర నుండి లేచిన పురుషుడు అశుచి అనియు, స్త్రీ శుచి అనియు శాస్త్రం చెప్పబడింది. శోభనం రోజు గదిలో ఉండాల్సినవి పంచగంగలు, పాలు, పూజా సామాగ్రి, స్వీట్స్, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు మొదలగునవి. ఇది శాస్త్రం చెప్పిన తొలి సంగమ నియమాలు.